ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కేరళలో దేవరా రికార్డ్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవరా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఉత్తరాది, దక్షిణాది రెండు చోట్ల అత్యంత భారీగా విడుదల కానున్న ఈ సినిమా ఓవర్సీస్ లోనూ ప్రతిష్టాత్మకంగా విడుదలవుతోంది. అయితే తెలుగు సినిమాల వసూళ్లు ఇరుగు పొరుగు భాషల్లో డబుల్ డిజిట్ తేవడం చాలా కష్టంగా ఉంటోంది. అన్ని సినిమాలు RRR, KGF తరహా మ్యాజిక్ ని చేయలేవు. కానీ ఇప్పుడు దేవరా మాత్రం అసాధారణ క్రేజ్ ఆశల్ని పెంచుతోంది. తాజా సమాచారం మేరకు దేవరా కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ చేజిక్కించుకుందని తెలుస్తోంది. పేరున్న సంస్థ కనుక కేరళలోనూ భారీ ఓపెనింగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. మాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో ప్రమోషన్స్ కారణంగా అక్కడ భారీ ఓపెనింగ్లు తెస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. దేవరా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ సహా భారీ తారాగణం ఇందులో నటించారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ స్వరాలు అందించగా వాటికి అద్భుత స్పందన వచ్చింది. ముఖ్యంగా పాటల్లో ఎన్టీఆర్ తో జాన్వీ రొమాన్స్ ఒక రేంజ్ లో వర్కౌట్ అయిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. ట్రైలర్ కి మాస్ లో మంచి స్పందన వచ్చింది. పాటలకు అన్ని వర్గాల్లో గుర్తింపు దక్కింది. కనుక ఇవన్నీ దేవరాకు ప్లస్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. మరొక 8 రోజుల్లో దేవరాలో మ్యాటర్ ఎంత అన్నది తేలిపోనుంది.